8వ తేదీ 5వ నెల 2025న రాత్రి 9 గంటలకు ఫిర్యాదుదారుడు శ్రీ గడియారం నాగరాజు ముత్యాలు వయసు 40 సంవత్సరాలు రహీమత్ నగర్ గజ్వేల్ తన తల్లి గడియారం బాలమణి 62 మహిళను ఆమె నివాసంలో హత్య చేసి బంగారు చెవి పోగులు మరియు వెండి కాల కడియాలు దొంగిలించారని ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. కేసు పరిశోధనలో భాగంగా నూతన టెక్నాలజీ మరియు సీసీ కెమెరాలు ఉపయోగించి కేసు పరిశోధన ప్రారంభించారు. నేరస్థలాన్ని పరిశీలించారు మరియు మృతదేహం దగ్గర 2 విరిగిన గాజులు లభించాయి. సీసీటీవీ ఫుటేజ్ మరియు ప్రత్యక్ష సాక్ష్యాధారాల ప్రకారంపై నిందితురాలిని ఈ రోజు తేదీ 10వ తేదీ 5వ నెల 2025 నాడు అదుపులోకి తీసుకుని విచారించగా మృతురాలు బాలమణి నేరస్తురాలికి గత సంవత్సరం క్రితం సంగాపూర్లోని కల్లు కాంపౌండ్ లో పరిచయం ఏర్పడింది. తర్వాత నిందితురాలికి డబ్బులు అవసరమైనప్పుడల్లా మృతురాలి వద్ద నుండి డబ్బులు తీసుకునేది. గత నెల రోజుల క్రితం ఆమెకు చిన్న కోడలు సరిత వానితో గొడవ జరగగా ఆమె కొడుకు గడియారం నాగరాజు మరియు కోడలు తన 2 పిల్లలతో సహా ఇల్లు ఖాళీ చేసి దగ్గరలో ఉన్న రూమ్ కిరాయి తీసుకుని ఉంటున్నారు. మృతురాలు ద్వారా తెలుసుకుని 2-3 సార్లు మృతురాలు ఇంటి దగ్గరికి కళ్ళు తీసుకుని వెళ్లి అక్కడే ఇద్దరం త్రాగేవారు. మహిళ మృతి చెందినట్లుగా మర్డర్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద పోలీస్ టీమ్స్, గౌడ్ స్క్వాడ్ అందరూ చేరుకొని అక్కడ ఒక సీన్ అబ్జర్వ్ చేయగా గడియారం బాలమణి వయసు 62 సంవత్సరాలు ఆమె తన సొంత ఇంట్లో మంచంపై చనిపోయి ఉండడం కనిపించింది. ఆమెను పరిశీలించగా ఆమెను ఎవరో గొంతును తాడుతో బిగించి గొంతును చంపినట్టుగా అర్థమైంది. వెంటనే గజ్వేల్ సిఐ గారు సైదా మరియు అడిషనల్ సిఐ గారు రాజు, కోగుట సిఐ లతీఫ్ గారు, అలాగే గజ్వేల్ పోలీసు వారు వెంకన్న, వెంకటేష్, రవి, నరేందర్, స్వామి, దివ్య వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నింటినీ పరిశీలించి, అలాగే అక్కడ మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ లో కొన్ని క్లూస్ దొరికినాయి. క్లూస్ టీమ్ వచ్చింది, క్లూస్ దొరికినాయి. ఆ క్లూస్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనం ఒక అనుమానితులందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది. అందులో ఈ యొక్క క్లూస్ అన్నింటినీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకొని ఇన్వెస్టిగేషన్లో మనము ఆ నిందితురాల్ని ఎవరైతే ఉన్నారో ఆమె రజియా